రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఒక పాటను తయారు చేసి దేశం మీదకి వదిలిరు. మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పారు. నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిండ్రు. ఆనాటి రోజులు కరెంటు కోతల రోజులు, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే రోజులు, ఆనాటి రోజులు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో నిలబడే రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం వస్తుందేమో అనుకున్నారు ప్రజలు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేతలు, ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు, ఆనాడు 50 ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ పిల్లగాని పేరు, ఆయన తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టిండ్రు. అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది, ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది, మార్పు అంటే ఏందో అర్థమైంది, అన్ని విషయాలు అర్థమైనాయి. కాబట్టే కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ అందరితో ప్రెస్ మిత్రులతో కూడా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ప్రెస్ క్లబ్ మా శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఫోన్ చేసి ఇట్లా చర్చ ఉన్నది, మరి మాకు అవకాశం ఇవ్వండి అంటే వెంటనే వారు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీకోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి, మాజీ హోంమంత్రి గారు, మాజీ అడిషనల్ డీజీపీ గారు, మాజీ మంత్రులు, మా రాజ్యసభ సభ్యులు, మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీకోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం. నీకు నీ కుర్చీకి ఇచ్చే గౌరవం నీకు ఇచ్చినాం. కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతిలో లేరు. మీరు మీ మాటలు, మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. పెద్దలు కేసీఆర్ గారిని మీరెట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు 4 రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు గాక, 4 రోజులు ఇట్లనే డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు గాక. ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్తేం కాదు. మీకు యాదికుండాలే, 2018లో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. 2018లో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో. ఓడిపోయిన తెల్లారో మర్నాడో సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునమ్మని మళ్ళా నిలబడ్డాడు. అంతకు ముందు కొట్టిండు డైలాగ్ 2015లో GHMCలో గనక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు, సవాల్ చేసిండు. రైతుల మీద, యువత మీద ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలేవు. రైతు బంధు మీద చర్చ